ఈరోజు పొద్దున్న లేవగానే ఈ న్యూస్ చూసి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఇది కొత్తగా ఏముంది, ఎప్పుడన్నా పేపర్లో వేసినప్పుడు కొంచెం తూతూ మంత్రంగా కొంచెం కొద్ది రోజులు 4 రోజులు వారం రోజులు లంచాలు తీసుకోకుండా ఉంటారు, మిగతా టైంలో మామూలే. శవాలపై ఖాకీలు హెడ్డింగ్ చూడండి, మృతదేహం పైకి లేవాలంటే లంచం ఇవ్వాల్సిందే. అంటే మృతదేహం ఏంది పైకి లేయాలంటే బెడ్ మీద ఉంటుంది కదా, అక్కడ నుంచి పోస్ట్ మార్టానికి పోవాలా, మార్చరీ నుంచి బయటికి రావాలా, అంబులెన్స్ ఎక్కాలి, ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి. పోస్ట్ మార్టం చేయడానికి కేసు పేపర్లకు సైతం డాక్టర్లు అంబులెన్స్ పేరుతో వసూలు, మిత్తి మీరిన కింది స్థాయి పోలీసులు ఆగడాలు. బుక్కరాయ సముద్రం కొందరికి శవాలు సైతం కాసులు కురిపిస్తున్నాయి. వివిధ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పోస్ట్ మార్టం తప్పనిసరి. అదే అదనుగా కొందరు కింది స్థాయి పోలీసులు వైద్య సిబ్బంది చేతువాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అయిన వారిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులను వదలడం లేదు. పైసలు ఇస్తే తప్ప పని జరగని స్థితికి తీసుకొచ్చారు. సింగనమల సర్కిల్ పరిధిలో నార్పల, సింగనమల, గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం అప్గ్రేడ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఆత్మహత్యలు, ప్రమాదాల్లో మృతి చెందిన వారికి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. అయితే కింది స్థాయి సిబ్బందికి లంచం ఇవ్వాల్సిందే, శవం మార్చరీలోకి వెళ్ళదు, బయటికి రాదు అనే స్థితిలో ఉంది. ఈ అవినీతి దందా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నా ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దీనికి ఉదాహరణగా చెప్దాం. ఇటీవల బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో నాగేంద్ర అనే యువకుడు అప్పుల బాధ తలలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కరాయ సముద్రం స్టేషన్ పరిధిలో ఓ 2 కానిస్టేబుల్ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. శవాన్ని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించాలంటే 9,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సార్ అంత ఇచ్చుకోలేము, మా దగ్గర 3,000 ఉంది సార్, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేమన్నారు. అడిగినంత డబ్బులు ఇస్తేనే అంబులెన్స్లో శవం పెట్టండి, లేకపోతే మీరే ఎలాగైనా తీసుకుపోండి అంటూ ఆ 2 పోలీసు సిబ్బంది బాధితులకు ఖరాఖండిగా చెప్పినారంట. దీంతో బాధితులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో ఉంచుకొని పోస్ట్ మార్టం కోసం దాదాపు 12 కిలోమీటర్ల దూరంలోని అనంత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 12 కిలోమీటర్లు శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని మోటార్ బైక్లో తీసుకొచ్చారంట. అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. తీసుకొస్తే 12 కిలోమీటర్ల దూరానికి 9,000 డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నానా తంటాలు పడి శవాన్ని ఆసుపత్రికి తీసుకువస్తే పోలీసులు ఇచ్చిన కేసు వివరాల పేపర్లు ఇస్తేనే మార్చరీలోకి తీసుకుంటామని అక్కడ సిబ్బంది తెలిపారు. అంటే పోలీసు వాళ్ళు ఇది సూసైడా, ఏం జరిగింది ఏమనేది పోలీసు వాళ్ళు ఒక పేపర్ రాసిస్తేనే అక్కడ పోస్ట్ మార్టానికి తీసుకొని మార్చరీలోకి అలౌ చేస్తారు. వాళ్ళకి 9,000 డబ్బులు ఇవ్వలే కదా, అందుకని వాళ్ళ పేపర్ ఇవ్వలే. వీళ్ళు మీతో ఎందుకు లేండి సార్ అని మేమే తీసుకుపోతామని మార్చరీ దగ్గరికి తీసుకుపోయి పోస్ట్ మార్టానికి ఉంచితే పోలీసుల నుంచి పేపర్ తీసుకొస్తే తప్ప పోస్ట్ మార్టం చేయను, మార్చరీలోకి అసలు అలౌ చేయము శవాన్ని అని చెప్పేసి శవాన్ని అక్కడ కింద పడేసినారు. ఒక ఏదో పండ్లు కూరగాయలు పడేసినట్టుగా. చూడండి మనిషికి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మనము. సరే, దీంతో బాధితులు తిరిగి పోలీసుల వద్దకు వెళ్ళారంట. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కూడా డబ్బులు అడిగితే ఇవ్వరా అంటూ అరగంట పాటు మార్చరీ బయటే మృతదేహం ఉంచినట్లు సమాచారం. మార్చరీ బయట వాడేదో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన తర్వాత కూడా మనశ్శాంతి లేదు ఆయనకి. ఎలాగూ బతుకున్నప్పుడు అప్పుల బాధతో మనశ్శాంతి లేదు, ఆత్మహత్య చేసుకుంటే ఆత్మ కూడా క్షోభిస్తోంది డబ్బు 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 కోసం ఈ పోలీసుల రూపంలో. అయితే ఇవ్వరా అంటూ అరగంట పాటు మార్చరీ బయట మృతదేహం ఉంచిన సమాచారం చివరికి ఓ టీడీపీ నాయకుడు జోక్యం చేసుకొని ఫోన్ చేసి అప్పుడు మృతదేహానికి సంబంధించి కేసు వివరాలు స్లిప్పును మార్చరీ సిబ్బందికి ఇచ్చారు. దీంతో అప్పుడు మృతదేహాన్ని మార్చరీలోకి పెట్టినట్లు సమాచారం. సింగనమల మండలంలోని నాయనవారిపల్లి గ్రామంలో ఇటీవల ఓ మహిళ అప్పుల బాధ తలలేక ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించేందుకు బాధితుల నుంచి 7,000 వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బులు మాకు కాదు, పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు, మార్చరీలో పనిచేసే సిబ్బందికి అంటూ పోలీసులు సన్నాయి నొక్కులు నొక్కారు. 2 నెలల కిందట పుట్లూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో తాడిపత్రి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తుండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. దాదాపు 2 లక్షల వరకు వైద్య ఖర్చులైంది. ఇన్సూరెన్స్ కోసం కింది స్థాయి పోలీసు సిబ్బంది కేసు ధృవీకరణ పత్రం ఇవ్వడానికి 5,000 వసూలు చేసినట్లు సమాచారం. సింగనమల సర్కిల్, బుక్కరాయ సముద్రం అప్గ్రేడ్ స్టేషన్లో కొంతమంది కాకీలు విషాద సమయాల్లో బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. అంటే చాలామందికి ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ ఏమన్నా జరిగినప్పుడు పోలీసులు ఎక్కడ జరిగింది ఏమనేది ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే తప్ప వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయరు. హాస్పిటల్లకు కావచ్చు, పేషెంట్లకు కావచ్చు, ఇవన్నీ ఇబ్బంది. దానికి కూడా డబ్బులు లంచం 5,000 ఇస్తే తప్ప ఇయ్యము అని అడుగుతున్నారంటే
ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారు. లంచం తీసుకుంటే చర్యలంట వెంకటేశ్వర్లు అనంతపురం రూరల్ డిఎస్పి. సారుకు తెలియదా అంటే అందరికీ తెలుసు. యథా రాజా తథా ప్రజ. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు మరణించిన సమయాల్లో పోస్ట్ మార్టం కోసం పోలీసు సిబ్బంది ఎక్కడైనా లంచం అడిగినట్లు తేలితే చర్యలు తప్పవు. అలాంటి సిబ్బందిపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. దీంతోపాటు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అంబులెన్సు వాహన యజమానులు, డ్రైవర్లకు ప్రత్యేక నిఘా ఉంచి మృతదేహాలను తరలించేందుకు అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై అనంతపురం డిఎస్పితో చర్చించి అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు సారు చెప్పారంట. ఇప్పటికి ఇలాంటివి పోలీస్ స్టేషన్లోనే డబ్బులు ఇట్లా ఇస్తే తెలియకుండా ఇట్లా పెట్టేసుకుంటారు. అంతెందుకు ఒక జర్నలిస్టుగా ఎన్నోసార్లు స్టేషన్కు పోవాలంటేనే నాకు ఎందుకో నిజంగా చెప్తున్నా. అంటే అందరినీ అనట్లేదు, మంచి పోలీసులు కూడా ఉన్నారు, ఇచ్చినా కూడా తీసుకోని వాళ్ళు. ఇవ్వకపోతే పీడించి ఫోన్లు చేసి మళ్ళీ 1-4 సార్లు ఫోన్ చేసి ఫోన్పేకి ఎంత ధైర్యం అంటే వాళ్ళకి వేరే చెప్తారు ఈ ఫోన్పేకి వేసి రికార్డు చేస్తారా లేకపోతే ఏమన్నానని. డోంట్ కేర్, భయం. పోలీసులు అంటే భయం కదా. మమ్మల్ని ఎవడు ఏం చేస్తారులే, ఒకవేళ ఏమన్నా చేస్తే మళ్ళీ వదులుతామా మిమ్మల్ని, మీ సంగతి చూస్తామని బెదిరిస్తారు. అలాంటప్పుడు సామాన్య ప్రజలు వచ్చి సార్ నాతో లంచం తీసుకున్నారు, నాతో 5,000 తీసుకున్నారు, వాళ్ళు పుట్టెడు బాధల్లో ఉన్నప్పుడు ఏ విధంగా కంప్లైంట్ చేస్తారు? చెయ్యలేరు. వాళ్ళు ఉన్న పరిస్థితి అలాంటిది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే 5,000, 10,000కి ఆలోచించరు. వాళ్ళు ఎంత బాధ పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఇదే అదునుగా ఇలాంటి కర్కశమైన పోలీసుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగులు, ఖచ్చితంగా చీడపురుగులు. పంటకు ఏ విధంగా అయితే చీడపురుగులు చేరి పంట నాశనం చేస్తాయో ఇలాంటి పోలీసుల వల్ల సమాజాన్నే కాదు పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు, మంచి పోలీసులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి కాకీలపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.